సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్ గారికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ టీమ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం. సో అందుకు గాను ఆయనకు కాస్త సెక్యూరిటీ కూడా పెంచారు సార్. 2 హెలికాప్టర్లు కూడా అరేంజ్ చేయడం చూస్తున్నాం. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందా? ఉంటే ఎవరి దగ్గర నుంచి ఉంది సార్? మావోయిస్టుల నుంచి, హ్మ్. ఇతర ఉగ్రవాదుల నుంచి అని చెప్తున్నారు. కానీ హ్మ్. నిజానికి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు ఉన్నారా అనేది అనుమానం. అవును. ఎందుకంటే మావోయిస్టు ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉన్నారు, హ్మ్. మావోయిస్ట్ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉన్నారు, సానుభూతి పరులు ఉన్నారు, ఆ ఆలోచనల్ని వ్యాప్తి చేయాలి అని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ మేరకు వాళ్ళు ఉన్నారు తప్ప ప్రాణాలు తీయాలనో ఇతర కార్యక్రమాలకో వాళ్ళు లేరు. అది వాళ్ళ ప్రోగ్రాం కూడా కాదు. ఓకే. ప్రజా ఉద్యమాలకి ఇబ్బందికరంగా మారినప్పుడు మాత్రమే అడ్డు తొలగించుకోవటానికి వాళ్ళు ఈ నిర్మూలన అనే కార్యక్రమాన్ని చేపడతారు తప్ప వ్యక్తుల్ని చంపటం ఏకైక కార్యక్రమంగా ఉండదు. హ్మ్. అంటే జగన్ని చంపేస్తే ఈ దేశంలో ఏదో మార్పు వచ్చేస్తుంది, లేకపోతే చంద్రబాబుని చంపేస్తే ఏదో మార్పు వచ్చేస్తుంది అనేది ఉండదు. చంద్రబాబు మీద గతంలో ఒక హత్యా ప్రయత్నం జరిగిన మాట అందరికీ తెలుసు. అవును. అలిపిరి పేలుడు, హ్మ్. బ్లాస్టు, ఆయన త్రుటిలో తప్పించుకోవటం. అయితే ఆ ఇన్సిడెంట్కి అప్పుడు ల్యాండ్ మైన్ పెట్టింది పీపుల్స్ వార్ పార్టీ. హ్మ్. ఆ పీపుల్స్ వార్ పార్టీయే తర్వాత 94లో మావోయిస్ట్ పార్టీగా మారింది. అయితే పీపుల్స్ వార్ ఆ బ్లాస్ట్ చేసే సమయానికి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో అణిచివేతకు గురి చేశాడు. అంటే లిబరలైజ్డ్ ఎకానమీ తర్వాత మార్కెట్ ముఖ్యమంత్రిగా, మార్కెట్ తరపున ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ప్రజా ఉద్యమాల మీద ఉక్కుపాదాన్ని ప్రయోగించిన మాట వాస్తవం. అనేక మందిని కొయ్యూరు ఎన్కౌంటర్ చాలా మందికి గుర్తుండి ఉంటుంది. నల్లా ఆదిరెడ్డి గారిని చంపేసిన ఎన్కౌంటర్. హ్మ్. వాళ్ళని బెంగళూరులో ఒక డెన్లో అంటే ఆ డెన్ కీపర్ని వశపరుచుకుని అతనికి రకరకాల ప్రలోభాలు చూపించి అతని ద్వారా వీళ్ళ రాకని తెలుసుకుని అక్కడ అరెస్ట్ చేసి, బెంగళూరులో అరెస్ట్ చేసి చంపేసి, గోవిందరెడ్డి అతని పేరు, వీళ్ళకి ఇన్ఫార్మర్గా వ్యవహరించిన అతని పేరు. ఓకే. అతని ద్వారా వీళ్ళని ట్రేస్ చేసి అరెస్ట్ చేసి చంపేసి అక్కడే శీలం సంతోష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు ఆ ఇన్సిడెంట్లో. చంపేసి తీసుకొచ్చి కొయ్యూరులో పడేసి, కొయ్యూరులో ఒక లోకల్ పర్సన్ తీసుకొచ్చి వీళ్ళతో కలిపి అతను కూడా చంపేసి, ఇది ఇక్కడే జరిగిన ఎన్కౌంటర్, వాళ్ళు మా మీద దాడి చేయబోయారు, మేము ప్రాణ రక్షణ కోసం జరిపిన కాల్పుల్లో వాళ్ళు చనిపోయారని రొటీన్ స్టోరీ సర్క్యులేషన్లో పెట్టారు. ఓకే. కానీ వాస్తవానికి జరిగింది బెంగళూరులో అరెస్ట్ చేశారు. వాళ్ళు గోవిందరెడ్డి సారథ్యంలో అరెస్ట్ జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి, ఆ ముగ్గురిని తీసుకొచ్చి కొయ్యూరులో ఒక లోకల్ పర్సన్తో కలిపి చంపారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇలా అనేకం జరిగినాయి. అంటే కోవర్ట్ ఆపరేషన్లు ఎంకరేజ్ చేసిన వాడు చంద్రబాబు. అసలు కోవర్ట్ ఆపరేషన్ అనే కాన్సెప్ట్ని డిజైన్ చేసిన వాడు చంద్రబాబు. అలా ఆయన కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా అంటే దేన్నైనా కొనేయచ్చు అనేది మార్కెట్ స్ట్రాటజీ. ఉద్యమాలను కూడా సొమ్ము పెట్టి కొనేయచ్చు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిన వాడు చంద్రబాబు. అందుకని చంద్రబాబు ఉనికి ఇబ్బందికరం అని భావించి అతన్ని తొలగించక తప్పని పరిస్థితి ఉంది ఒకటి. రెండోది, అప్పటి వరకు ఉద్యమం ఎదుర్కొన్నటువంటి వెనకతట్టు నుంచి ఒక ఉత్తేజాన్ని కలిగించడానికి, ఒక ప్రేరణ కలిగించడానికి అలిపిరి ఇన్సిడెంట్ని వాళ్ళు టార్గెట్ చేశారు. అది ఫెయిల్ అయింది దురదృష్టవశాత్తు. చంద్రబాబు నాయుడు కోణంలో చెప్పాలంటే అదృష్టవశాత్తు. లేదు, చంద్రబాబుని అభిమానిస్తున్న వాళ్ళ కోణం నుంచి కూడా అదృష్టవశాత్తు, కానీ నేనైతే దురదృష్టవశాత్తు అని అనుకుంటాను. దురదృష్టవశాత్తు అది ఫెయిల్ అవ్వటం, ఆయన బతికి బయటికి రావటం, ఆ తర్వాత ఆయన ఇప్పుడు పోటీలో ఉన్నాడు ఆయన. అవును. అది తప్ప నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నక్సలైట్లతో వ్యవహరించిన తీరు దుర్మార్గమే. చర్చలు పేరుతో నిజానికి 2004 ఎన్నికలు జరిగిందే అలిపిరి ఇన్సిడెంట్, దాని మీద రెఫరెండంకి వెళ్ళాడు చంద్రబాబు.
నక్సల్ సమస్యను నేను ఉక్కు పాదంతో అణిచేస్తాను, నన్ను గెలిపిస్తే అని రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళాడు. ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అంటే నిజానికి ఆ ఎన్నికల్లో అకార్డింగ్ టు చంద్రబాబు రెఫరెండమ్ గెలిచింది నక్సలైట్లు. నక్సలైట్ల తరఫున రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయ్యి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ చర్చలకు పిలుస్తాను, నేను చర్చలు సానుకూల వాతావరణంలో జరుపుతాం అని చెప్పి ప్రకటించాడు. చర్చలు ప్రారంభించారు. కానీ చర్చలు ముందుకు నడవవు అనే విషయం కూడా రాజశేఖర రెడ్డికి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే పులిచింతల ప్రాజెక్ట్ని అప్పటికి పీపుల్స్ వార్గానే ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ వ్యతిరేకించింది. వ్యతిరేకిస్తూ అక్కడ ఆందోళనలు చేస్తున్న వాళ్ళని అరెస్టులు చేస్తూ ఇక్కడ చర్చలు ప్రారంభమైన రోజే పులిచింతల శంకుస్థాపనకు వెళ్ళాడు ఆయన. అంటే చర్చల పట్ల తనకి ఎటువంటి చిత్తశుద్ధి లేదని స్పష్టంగా ప్రపంచానికి చెప్పాడు కదా ఆయన. అలాగే వ్యవహరించాడు. ఏ చిన్నారుట్ల నుంచి అయితే నక్సలైట్లు చర్చలకు వచ్చారో దాన్నే గేట్వేగా చేసుకుని లోపలికి వెళ్ళి నల్లమల మొత్తాన్ని నిర్మూలించాడు. నల్లమలలో ఉన్నటువంటి ఉద్యమాన్ని నిర్మూలించడంలో రాజశేఖర రెడ్డి పోషించిన పాత్ర కీలకమే. కాబట్టి టార్గెట్ అయితే గీతే వైఎస్ రాజశేఖర రెడ్డి టార్గెట్ అయి ఉండాలి. కానీ వేరే పద్ధతిలో ఆయన హెలికాప్టర్ మరణం పొందాడు. సరే, ఆ మరణం వెనకాల అనేక కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి. అది కేజీ బేసిన్ వివాదంలో రిలయన్స్ వాళ్ళు ప్లాన్ చేసి చంపేశారా, లేకపోతే మరొకటి చంపాడా, ఇంక్లూడింగ్ జగన్ పేరు కూడా ఉంది కదా. జగన్ మీద కూడా ఒక అనుమాన కోణం, ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది కదా. ఇవన్నీ ఉన్నాయి. అయితే వైఎస్ చంద్రబాబు చేసినంత నష్టం జగన్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే లేదు, అక్కడ వాళ్ళు దాదాపుగా తుడిచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజా రంజక పాలన చేయకుండా ప్రజా వ్యతిరేక పాలన చేస్తే, ప్రజా ఉద్యమాలను అణిచివేస్తే ఖచ్చితంగా అతను టార్గెట్ అవుతాడు. అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి మావోయిస్టులు జగన్మోహన్ రెడ్డిని చంపాలనుకుంటున్నారు అనేది, వరవర్రావు గారు ప్రధానిని చంపాలనుకుంటున్నారు, ప్రధానిని చంపడానికి కాన్స్పిరసీ చేశారు అని కదా ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్లి మహారాష్ట్ర జైళ్లలో పడేశారు. అలాంటి కథ ఇది. ఆయన వయసు ఏమిటి, ఆయన ప్రధానమంత్రిని చంపడానికి కుట్ర చేయటం ఏమిటి, అది అసలు ఏమైనా పొంతనున్న కథేనా అది? అటువంటి ఒక కల్పిత కథ చెప్పి అక్కడ పెట్టారు ఆయన. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డిని మావోయిస్టులు చంపాలని ప్రయత్నిస్తున్నారు అని ఇంటెలిజెన్స్ వారు చెప్పడం కూడా అంతే కామెడీ. అటువంటి కార్యక్రమంలో వాళ్ళు లేరు. ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సమాజం మారింది, గతంలో ఉన్నట్టు లేదు. 94కి ముందు సమాజం వేరు, 94 తర్వాత సమాజం వేరు. ఈ మారిన సమాజంలో మారిన వైరుధ్యాలను ఎలా అర్థం చేసుకుని ఉద్యమాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే క్రైసిస్లో ఆ పార్టీ ఉంది. ఆ యుద్ధం చేస్తోంది అది ఇంటర్నల్గా. ఆ యుద్ధం చేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చంపాలా, చంద్రబాబుని చంపాలా అనే ప్రోగ్రాం తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు ప్రజా ఉద్యమాలు నిర్మించి ఆ ఉద్యమాలకు నిజంగానే సీరియస్గా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడితే, జగన్మోహన్ రెడ్డిని తొలగించడం ద్వారా ఒక హెచ్చరిక చేయగలము అనే నమ్మకం వాళ్ళకి చిక్కితే అప్పుడు నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డిని చంపుతారు. అంతే తప్ప ఇప్పుడు ఆ సీన్ లేకపోయినప్పటికీ ఉందని క్రియేట్ చేస్తున్నారు. 2 హెలికాప్టర్లు కొనట్టుకోరు. ఈ 2 హెలికాప్టర్లు జోడింజన్ల హెలికాప్టర్లు ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నది 2010లో కొన్న హెలికాప్టర్. అది కొంత వయసు మళ్ళింది కాబట్టి దానికంటే బెటర్వి 2 పెట్టుకొని, అంటే విస్తృత పర్యటనలు చేయాల్సి ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఎలక్షన్ ప్రాపగండా ఈసారి కీలకం కాబోతోంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి తన సిద్ధాంతాన్ని తాను నేరుగా ప్రజలకి టచ్ కలిగించడం ద్వారా అంటే వాళ్ళని తనను స్పృశించడం ద్వారా వాళ్ళల్లో ఒక స్థైర్యాన్ని నింపి వైసీపీ అనుకూల ధోరణి తీసుకురావాలని అనుకుంటున్నాడు. అందుకోసమని చాలా ఎక్కువ పర్యటనలు చేసే పరిస్థితి ఉంది ఆయనకి. ఆ డిజైన్ ఆల్రెడీ జరిగి ఉంది. ఆ డిజైన్ అమలు కావాలంటే ఈ 2010లో కొన్నటువంటి హెలికాప్టర్ పనిచేస్తుందా చేయదా, లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఇబ్బంది రీత్యా
ప్రోగ్రామ్ ఇది. హెలికాప్టర్లు కొనుగోలు చేయుట అనే ప్రోగ్రాంకి మావోయిస్టులు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. రెండోది ఉగ్రవాద సమస్య. ఇతర ఉగ్రవాదులు ఎవరున్నారు అక్కడ? ఇతర ఉగ్రవాదులు ముస్లిం ఉగ్రవాదం కొద్దో గొప్ప పోనీ హైదరాబాద్కి ఎఫెక్టెడ్ ఉంది. విజయవాడలో ఉగ్రవాదం ఏమిటి? విజయవాడలో ఉగ్రవాదానికి సంబంధించిన జాడలు కూడా లేవే. ఒకే ఒక్కసారి కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదుర్కొన్నా ఉన్నటువంటి విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదుర్కొన్న ఉన్నటువంటి రామ మందిరంలో చిన్న బ్లాస్టింగ్ జరిగింది 90ల్లో. ఆ బ్లాస్టింగ్ చేసింది కూడా వాళ్లే, హిందువులే అనే విషయం తర్వాత దర్యాప్తులో తేలిపోయింది. అది ముస్లిం మీదకి నెట్టి రామ మందిరాన్ని పేల్చడానికి ట్రై చేశారని ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం చేసిన పని అది. అది తప్ప అలాంటి సంఘటనలు జరిగిన ఇది లేదు అక్కడ. హైదరాబాద్లో గోకుల్ చాటు ఇలాంటివి చెప్పుకోవడానికి ఉన్నాయి కొన్ని. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవ్వడు, ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ అవ్వచ్చు, బీజేపీ నాయకులు టార్గెట్ అవ్వచ్చు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబుని చంపడం వాళ్ళ ప్రోగ్రామ్గా ఎలాగూ పెట్టుకోరు. నక్సలైట్లుగా ఆలోచన ఉండొచ్చు, మావోయిస్టులుగా ఆలోచన ఉండొచ్చు, చంపక తప్పదు అనుకుంటే చంపేస్తారు కూడా. కానీ ఆ పరిస్థితిలో జగన్ ఉన్నాడా? ఆ పరిస్థితిలోకి అతను అంతగా డ్రైవ్ అవడానికి అక్కడ ఉద్యమం ఏమిటి, ఇవన్నీ ఆలోచిస్తే ఇది అభూత కల్పనగా తేలుతుంది. కేవలం హెలికాప్టర్ల కోసం చెప్పిన కథ ఇది. అంతవరకే చూడాలి దాన్ని, అంతకు మించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. ఈ పేరు చెప్పి ఆయన హెలికాప్టర్లు కొనుక్కున్నందుకు గాను మావోయిస్టు పార్టీకి ఆయన అనుకుంటున్నటువంటి ఇతర ఉగ్రవాద సంస్థలు ఏవైనా ఉంటే వాటికి థ్యాంక్స్ చెప్పడం మంచిదే. ఇప్పుడు భద్రతా ఏర్పాట్లు పెంచుతున్నారు. భద్రతా ఏర్పాట్లు పెంచడం అనేది నిజానికి నెగిటివ్గా పెడుతుంది ఈ టైంలో. అంటే ప్రజల నుంచి, ఇప్పుడు మావోయిస్టు పార్టీ ప్రజల కోసం పనిచేస్తోంది, ప్రజలలో ఉండి పనిచేస్తోంది. ఆ పార్టీ నుంచి తనకు లైఫ్ థ్రెట్ ఉంది అంటే తాను ప్రజా వ్యతిరేకిగా ఉన్నట్టుగా భావించాలి ఆయన. దాన్ని విమర్శగా స్వీకరించి తను ప్రజానుకూలంగా ఎలా మారాలో అది ట్రై చేయాలి. అంతే తప్ప హెలికాప్టర్లు పెంచి భద్రతా దళాలను పెంచి నలుగురిని చంపేసి ఆ ఏరియాలో ఇది చేయటం ద్వారా తానేదో గొప్పవాడిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోతాడు, జగన్మోహన్ రెడ్డి కూడా. అందుకని ఈ ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినట్టు హోల్డ్ యువర్ టంగ్ అంటారు, నాలిక చేత్తో పట్టుకుని మాట్లాడాలి కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు. ఇది నరం లేని నాలుక అని ప్రూవ్ చేసుకుంటూ ఆ నివేదిక ఇచ్చారు వాళ్ళు. ఆ నివేదిక అడ్డం పెట్టి ఇప్పుడు హెలికాప్టర్ల కొనుగోలు కార్యక్రమం అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. అది రొటీన్ ప్రోగ్రాంలో భాగంగా బయటకు రిలీజ్ చేశారు అంతే. ప్రపంచానికి తెలియాలి కాబట్టి అంతకు మించిన ప్రాధాన్యత అయితే లేదు దానికి. ఆయనకి ఎటువంటి ప్రాణహాని ప్రాణభయము లేదు, ఆయన హ్యాపీగా తిరగచ్చు. ఈ సీట్లు రానోళ్ళు ఎవరన్నా ప్లాన్ చేస్తారేమో, అది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది.